ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడు గొప్పవాడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్న మాట. ఇక్కడ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి అని అపోస్తుడగు పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మాట. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క చెవులు ఎవరిని ఇష్టపడుతున్నాయో ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువునా, లేక నీ శత్రువైన సాతానునా? మనం నిజమైన క్రీస్తును నమ్ముకున్నప్పటికీ ఇంకా కొన్ని పాపములు మనల్ని ఏలుతుంటాయి. అందులో ఒకటి మన చెవి నుండి చేసే పాపం. ఎలాంటి మాటలు, ఎలాంటి వినాలో కూడా ప్రభువు మనకు తెలియజేస్తాడు. ముసలమ్మ ముచ్చట్లు, ద్వంద్వార్థాల జోకులు, అసభ్యకరమైన మాటలు, సినిమా పాటలు, డైలాగులు వినడానికి నీ చెవులు ఇష్టపడుతున్నాయేమో. వాటికి చెవి యొగ్గితే నీవు సాతానుకు చోటునిచ్చి దేవునినే పక్కన పెట్టినట్టు. అనుకోకుండా అలాంటి శోధనలు నీకు ఎదురైతే అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించు. తప్పించుకునే అవకాశమే లేకపోతే ప్రభువుకి మోకరించు, ప్రార్థించు. ఆయన నిన్ను శోధనలో పడిపోకుండా కాపాడుతాడు. కాబట్టి బహు జాగ్రత్తగా యోచించి నడుచుకోవలసిన బాధ్యత మనదే. చిన్న పాపానికైనా పరలోకమును కోల్పోతావని మర్చిపోకు. ఎందుకంటే నీవు ప్రార్థిస్తే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విననేరక ఎండినట్లు నా చెవులు మందము కాలేదు అని అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు దేవునికి ప్రార్థిస్తున్నావా, లేదా లోకంలో సమయాన్ని గడుపుతున్నావా? ఆలోచన చేయి. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.